ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ సిఆర్డీఏ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1402.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు భూ పంపిణీని రద్దు చేసింది సిఆర్డీఏ. గత ప్రభుత్వంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. ఆ ఇళ్ల స్థలాలను వేరే చోట మంజూరు చేయాలని ఇప్పటికే కూటమి సర్కారు ప్రకటించింది. 2023కు ముందు నిర్ధారించిన విధంగానే R5 జోన్ ప్రాంతం ఉంటుంది. రాజధాని అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ సిఆర్డీఏ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1402.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు భూ పంపిణీని రద్దు చేసింది సిఆర్డీఏ. గత ప్రభుత్వంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. ఆ ఇళ్ల స్థలాలను వేరే చోట మంజూరు చేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2023కు ముందు నిర్ధారించిన విధంగానే R5 జోన్ ప్రాంతం ఉంటుంది. రాజధాని అమరావతిలో R5 జోన్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, అక్షయ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏంటంటే భూ కేటాయింపులకు సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఎందుకంటే మొన్న కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా R5 జోన్ భూములకు సంబంధించి అంటే గత ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి R5 జోన్ ప్రాంతం ఒకటి ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కూడా కేటాయించింది. అయితే రాజధాని మాస్టర్ ప్లాన్ కి R5 జోన్ కొంత ఇబ్బందికరంగా మారిందనే ఉద్దేశంతో, అంటే అక్కడ ఇళ్ల స్థలాలు తీసేసినా వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఇళ్ల స్థలాలు ఇద్దామనే ఉద్దేశంతో సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ నిర్ణయాన్ని కూడా నిన్న ఆమోదం వచ్చినట్టుగా తెలిసింది. అంటే వేరే చోట R5 జోన్ లో ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో, ఎవరైతే అక్కడ భూములు కేటాయింపు జరిగిందో వాళ్ళకు వేరే ప్రాంతంలో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే R5 జోన్ ఏర్పాటు చేసి R5 జోన్ బిల్లు ఇచ్చారో వాటిని పూర్తిగా రద్దు చేయడం సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. దీంతో వేరే ప్రాంతంలో ఎక్కడ ఇస్తారో ఏంటనేది కూడా ప్రభుత్వం దాని మీద ఒక డీటెయిల్ గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంత కీలక నిర్ణయం తీసుకుని దీని మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. మాస్టర్ ప్లాన్ కి సంబంధించి సిఆర్డీఏ ముందు నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ మాస్టర్ ప్లాన్ లో కొన్ని నిర్మాణాలకు సంబంధించి, కొన్ని భవనాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ R5 జోన్ ను మార్చి పూర్తిగా రద్దు చేసి వేరే ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి దేనికి ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. అక్షయ. ఓకే ప్రసన్న.